ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిఎస్ఐ చర్చ్కు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. కిచెన్ రూమ్లో గ్యాస్ సిలిండర్తో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి పక్కన ఉన్న కబోర్డ్స్కి అంటుకుని మంటలు చెలరేగాయి. వెంటనే దంపతులు బయటకు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొత్త గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ అమర్చి వంట చేస్తున్న క్రమంలోనే లీక్ అయి మంటలు చెలరేగాయని, రెగ్యులేటర్ సరిగ్గా అమర్చుకుని వంటలు చేసుకోవాలని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. వాచర్ పోయినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఒకసారి చెక్ చేసుకుని రెగ్యులేటర్ పెట్టాలి. అది పెట్టుకొని ఇది పెట్టిన క్రమంలో ఏమైతే గ్యాస్ వదిలి వంట చేస్తున్న క్రమంలోనే ఆటోమేటిక్ గ్యాస్ అందుకునే ఛాన్స్ ఉండదండి. ఇప్పుడు అటువంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు అన్నది ఎలక్ట్రికల్ మన మామూలు పొయ్యి కాకుండా ఐరన్ పొయ్యి పెట్టారు. కబోర్డ్స్ ఉన్నాయి, కబోర్డ్స్ పక్కన పెట్టుకొని మీరు ఆ పొయ్యితో పెట్టి ఏమైతే మంట అనేది బయటకు వస్తుంటుంది. కబోర్డ్స్ నుంచి ఆటోమేటిక్ పైప్ కాలిపోతుంది. పైప్ నుంచి రెగ్యులేటర్ కాడికి వస్తుంది. దాన్ని ఏం చేసుకోవాలి, అటువంటి పిండి వంటలు ఆరు బయట పెట్టుకోవాలి. ఆ కబోర్డ్స్ చూసారా పొయ్యి మీరు ఐరన్ పొయ్యి ఉందా, ఐరన్ పొయ్యి ఐరన్ కూడా ఈటెక్ ఉంటుంది. ఈటెక్ క్రమంలో కబోర్డ్స్ అండి. ఆ కబోర్డ్స్ చెక్క అటు కంటూ ఫైర్ అయ్యేది జరుగుతుంది. ఆ ఫైర్ అయిందంటే పైప్ వస్తుంది. పైప్ నుంచి రెగ్యులేటర్ అది రెగ్యులేటర్ పోయి రెగ్యులేటర్కి బ్లాక్ కలర్ వాచర్ ఉంటుంది. ఆ వాచర్ పోయినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఒకసారి చెక్ చేసుకుని రెగ్యులేటర్ పెట్టాలి. అది పెట్టుకొని ఇది పెట్టిన క్రమంలో ఏమైతే గ్యాస్ వదిలి వంట చేస్తున్న క్రమంలోనే ఆటోమేటిక్ గ్యాస్ అందుకునే ఛాన్స్ ఉండదండి. ఇప్పుడు అటువంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు అన్నది ఎలక్ట్రికల్ మన మామూలు పొయ్యి కాకుండా ఐరన్ పొయ్యి పెట్టారు. కబోర్డ్స్ ఉన్నాయి, కబోర్డ్స్ పక్కన పెట్టుకొని మీరు